మెహదీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అంకురా హాస్పిటల్లో మంటలు చెలరేగాయి. దాన్ని అదుపు చేయడానికి అక్కడ ఆల్రెడీ అగ్నిమాపక సిబ్బంది దాని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. మెహదీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అంకురా హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం వల్ల మంటలు చెలరేగాయి. దాన్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. మెహదీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అంకురా హాస్పిటల్లో మంటలు చెలరేగాయి. దాన్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. మెహదీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అంకురా హాస్పిటల్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దాన్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకేమైనా తెలుసాయి? ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ప్రస్తుతానికి మంటలు ఆర్పేందుకు కూడా ఫైర్ సిబ్బంది ఆ ప్రాంతం కూడా చేరుకోవడం జరిగింది. దాదాపు 4 ఫైర్ ఇంజన్లు కూడా చేరుకున్నాయి. అక్కడ మొదటగా రెస్క్యూ చేసేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. ఇది గుడిమల్కాపురంలోని గుడిమల్కాపురంలో ఉన్నటువంటి అంకురా ఆసుపత్రి వద్ద జరిగినటువంటి ఒక ప్రమాదం. మొదటిగా పైన ఉన్నటువంటి కేఫ్టీరియా ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతంలో మొదటగా మంటలు చెలరేగాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఆ సమయంలో వారందరూ అక్కడ మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేశారు, కానీ ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు కూడా వచ్చాయని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రికి వచ్చినటువంటి వారు ఆ పేషెంట్స్ బంధువులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వారు ఆ పైన సేఫ్టీలో ఉన్నటువంటి సమయంలో మాత్రం ఒకసారిగా భారీగా ఈ యొక్క మంటలు రావడం జరిగింది. వెంటనే అక్కడ బిల్డింగ్ ఉన్నటువంటి ఫ్లెక్సీ ఏదైతుందో, అంటే సైన్ బోర్డ్స్ ఏవైతుందో ఆ సైన్ బోర్డ్స్ కి అంటుకోవడంతో వెంటనే సెకండ్ ఫ్లోర్ తో పాటు థర్డ్ ఫ్లోర్, ఈ 2 ఫ్లోర్లో కూడా ఈ యొక్క మంటలు వ్యాపించినట్టు కూడా
ప్రస్తుతానికి మనకి సమాచారం అందుతుంది. అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బందితో పాటు అంబులెన్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అంటే ఎమర్జెన్సీ కేర్ లో ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అక్కడి నుంచి ఇతర హాస్పిటల్కి తరలించేందుకు కూడా వారు అన్ని ఏర్పాటు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనకి ఆ విజువల్స్ లో కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిగా పైన ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఒకసారిగా మంటలు చెలరేగాయి. దాని తర్వాత ఆ ఫ్లెక్స్ ని అంటుకొని అవన్నీ కూడా ఆ మంటలు అనేది సెకండ్ థర్డ్ ఈ రెండు ఫ్లోర్ లో కూడా అంటుకున్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. దాంతో పాటు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అంటే ఎమర్జెన్సీ వార్డ్ ఏదైతే ఉందో అది ఎమర్జెన్సీ వార్డ్ కి కొంత దూరంలోనే అక్కడ మంటలు కూడా వ్యాపించినట్టు కూడా తెలుస్తుంది. ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షితంగా బయటకు కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు ముగ్గురు బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క మంటలు కూడా వ్యాపిస్తున్నటువంటి నేపథ్యంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ విండోస్ ఏవైతున్నాయో ఆ విండోస్ సంబంధించినటువంటి అద్దాలు పగలు కొట్టుకొని కొంతమంది వారంతట వారే బయటకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఇది చాలా పెద్ద అగ్ని ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంకుర ఆసుపత్రి అనేది చాలా ఫేమస్ ఆసుపత్రి. అక్కడ చాలా మంది రోగులు కూడా ఆ ఆసుపత్రికి వాళ్ళకు వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకసారిగా ఈ యొక్క ఫైర్ ఇన్సిడెంట్ జరగడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక డీజీపీతో పాటు ఏసీపీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందితో పాటు ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి అధికారులతో పాటు ప్రత్యేకంగా కొన్ని ట్యాంకర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇదంతా కూడా చాలా పెద్ద దాదాపు 7-8 ఫ్లోర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఫ్లోర్స్ అన్నిటికీ మంటలు అందుకునే కాబట్టి ఎక్కువగా వాటర్ కూడా పట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మాత్రం ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి అధికారులు కూడా ముందస్తుగానే కొన్ని ప్రత్యేకంగా కొన్ని వాటర్ సంబంధించినటువంటి ట్యాంకర్స్ కూడా పిలిపివేయడం జరిగింది. ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు వారందరూ అక్కడ మంటలు కూడా ఆరిపోయేందుకు కూడా వారు ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఇంకా 6 నుంచి 7 అంబులెన్స్ కూడా ప్రత్యేకంగా అక్కడికి తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా రెస్క్యూ చేసి బయటికి కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే మొత్తానికి ఈ ప్రమాదం అన్నది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ఏ విధంగా జరిగిన అంశంపై కూడా పోలీసులు దర్యాప్తు కూడా చేపట్టడం జరుగుతుంది. చూస్తున్నాం పై అంతస్తులో భారీగా మంటలైతే ఎగిసిపడుతున్నాయి. మరి దాన్ని ఆర్పేందుకు అక్కడ ఎన్ని ఫైర్ ఇంజన్లు సమకూర్చారు? ఇంకా అదే విధంగా హాస్పిటల్ లోపల ఎమర్జెన్సీ వార్డులకు సంబంధించి స్వతహాగా లేవలేని వాళ్ళు కూడా అక్కడ ఉండి ఉంటారు. అటువంటి రోగులకు సంబంధించి వారిని పక్కగా వేరే హాస్పిటల్ కానీ లేదంటే పక్కకు తీసుకొచ్చే ప్రయత్నాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? అంటే మొదటిగా మాత్రం 5వ ఫ్లోర్ లో ఈ యొక్క మంటలు కూడా అంటుకున్నాయి. ఆ మంటలు అనేది 3వ ఫ్లోర్ వరకు కూడా వ్యాపించడం జరిగింది. 3వ ఫ్లోర్ లో ఉన్నటువంటి అక్కడ ఎవరైతే చికిత్స కోసం వచ్చినటువంటి వారందరినీ కూడా వాళ్ళని రెస్క్యూ కూడా చేపట్టడం జరుగుతుంది. అంటే కొంత రెస్క్యూ అనేది కొంత ఇబ్బందిగా ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ చాలా వరకు ఎక్కువ శాతం గర్భిణులతో పాటు చిన్నారులు వారు చికిత్స కోసం వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ ఆసుపత్రిలో మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఎక్కువగా గర్భిణులు వారు ఆ చికిత్స కోసం వచ్చారు. వారందరినీ కూడా రెస్క్యూ చేసేందుకు కూడా ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆ విజువల్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా చాలా భారీ అగ్ని ప్రమాదం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మంటలు అనేది మొదటిగా ఉన్నటువంటి 5వ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ అంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా ఈ యొక్క మంటలు కూడా వ్యాపించడం జరిగింది. ఎందుకంటే ఒక సైడ్ వచ్చేసి మొత్తం ఫ్లెక్సీలు కూడా పెట్టడం జరిగింది. వారికి హాస్పిటల్ సంబంధించినటువంటి ఆ సైన్ బోర్డ్స్ వల్లనే ఇంకా మంటలు ఎక్కువగా వ్యాపించినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ గర్భిణులతో పాటు చిన్నారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది కావచ్చు, ఆసుపత్రిలో ఉన్నటువంటి ఫైర్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతున్నాయో ఆ ఎక్విప్మెంట్స్ కూడా వెంటనే వారు దాన్ని అమలు చేసేందుకు కూడా సిద్ధం చేశారు. కానీ ఆ ఫైర్ అనేది ఒక్కసారిగా అది ఫైర్ ఆర్పేందుకు అవి రాకపోవడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రత్యేకంగా ఈ ఫైర్ ఇంజన్ ద్వారా ఆ పై ఫ్లోర్ వరకు ఆ వాటర్ స్ప్రే కొట్టేందుకు కూడా వారు ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. అక్కడ దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి వాటర్ ఏదైతే పైప్ లైన్స్ ఏవైతున్నాయో ఆ పైప్ లైన్స్ ద్వారా కూడా వారు మంటలారిపైన కూడా ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా కొంత సమయం కూడా పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో మనకి సమాచారం రావాలంటే ఎందుకంటే ఈ 3వ ఫ్లోర్ వరకు ఈ యొక్క మంటలు కూడా వ్యాపించాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఎంతమంది రోగులు ఉన్నారు, వారందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వారికి ఏమైనా అయ్యిందనే అంశాలపై కూడా ఇంకా పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టడం జరుగుతుంది. మొదటిగా రెస్క్యూ పైన ఫోకస్ పెట్టారు. రెస్క్యూ సిబ్బందితో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా స్వయంగా
సాయం చేసేందుకు కూడా వారు ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. వెంటనే రోగులందరినీ బయటికి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. బయటికి తీసుకొచ్చి ఒకవేళ వారికి ఏమైనా గాయం అయితే మాత్రం వారిని అక్కడ సమీపంలో ఉన్నటువంటి మరొక ప్రైవేట్ ఆసుపత్రితో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఎక్కడున్నా కూడా వెంటనే వారికి చికిత్స అందించే విధంగా కూడా వారు ప్రయత్నాలు కూడా చేపడుతుంది జరుగుతుంది. మాకున్నటువంటి సమాచారం ప్రకారం మరి కాసేపట్లోనే ఇటు మంత్రులు కూడా ఒకరిద్దరు మంత్రులు కూడా ఇటు అంకుర ఆసుపత్రికి పెట్టేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అంటే సీఎం కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది, కానీ ఇంకా క్లారిటీ అనేది రాలేదు. రైట్ నవీన్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మనం మెహదీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అంకుర హాస్పిటల్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీనికి సంబంధించి 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.